నంద్యాల నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి శనివారం దేవనగర్, శ్యామ్ నగర్ వార్డులలో వైసీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ పాలన వైసీపీతోనే సాధ్యమని, మరోసారి ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. జగనన్న హయాంలో మీకు వచ్చినాయా రాలేదనేది ఒకసారి ఆలోచించండి. మీ అకౌంట్ లో ఈ రకమైన డబ్బులు ఎప్పుడైనా గతంలో ప్రభుత్వాలు ఇచ్చాయా అనేది కూడా ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటారు అప్పుల పాలైపోయింది ఆంధ్ర రాష్ట్రం అని చెప్పేసి. మరి గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మనకంటే ఎక్కువ అప్పు చేశాడు. అప్పుడు ఒక్క రూపాయన్నా మీకు కనపడిందా అనేది ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. నిన్నటి దాకా ఏమన్నాడు, ఆంధ్రప్రదేశ్ ని అప్పుల పాలు చేశాడు, పప్పు బెల్లాల్లాగా పంచి పెడుతున్నాడు, పేదవాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి సోమరిపోతులు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పిన ఈ పెద్ద మనిషి జీవితంలో ఒక్కసారైన మాట మీద నిలబడతాడంటే ఈ రోజు ఏం చెప్తున్నాడు, ఎలక్షన్లకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ నేను ఇస్తాను, నన్ను నమ్మండి అని అడుగుతా అన్నాడు. మరి గతంలో ఈ పెద్ద ఆయన ఎన్ని సంవత్సరాలు పనిచేసినాడు? 14 సంవత్సరాలు పనిచేసినాడు. 3 సార్లు ముఖ్యమంత్రికి అవకాశం ఇస్తే ఒక్క సంవత్సరం అయినా సరే మీకు అమ్మఒడి లాంటి పథకం ఇచ్చినాడా? లేకపోతే మీకు రుణమాఫీ చేసినాడా మాట ఇచ్చిన ప్రకారం? లేకపోతే రైతన్నలకి రుణమాఫీ చేస్తానని చెప్పేసి మోసం చేసిన విషయాన్ని ఈ రోజు మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. మరి 18,750 రూపాయలు 45 సంవత్సరాలు పైబడిన మహిళలకి ఎప్పుడైనా ఇచ్చినాడా? లేకపోతే ఇంటికాడికి పెన్షన్ వాలంటీర్లను ఎప్పుడైనా పెట్టినాడా? లేకపోతే సచివాలయ వ్యవస్థను ఎప్పుడైనా ఏర్పాటు చేసినాడా అనేది మీరే సజీవ సాక్షులు. ఈ రోజు మొన్నటి వరకు వాలంటీర్లను కూడా తిట్టినాడు. వాలంటీర్లని గోను సజ్జల మోసం ఉద్యోగం అని చెప్పి ఒకనాడు హేళన చేసినాడు. వాలంటీర్లని కుటుంబాల్లో కలహాలు పెడుతున్నారు అని చెప్పేసి మరొకసారి మాట్లాడినాడు. మళ్ళీ ఈ రోజు అంట వాలంటీర్లకి నేను న్యాయం చేస్తానని చెప్పి మాట్లాడతారు. ఈ రోజు వాలంటీర్లందరినీ కూడా చూసి నేను గర్వపడుతున్నా. ఎందుకంటే వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాకు వాలంటీర్ల ఉద్యోగాలు వచ్చినాయి, ఈ వాలంటీర్ సర్వీస్ మాకు అవసరం లేదు, జగన్ గారిని గెలిపించుకున్న తర్వాత మళ్ళీ మేము వాలంటీర్లుగా జాయిన్ అవుతామని చెప్పి వాళ్ళు ముక్కుమడిగా ఈ రోజు రాష్ట్రం మొత్తం కూడా రాజీనామాలు చేస్తున్నారు. నిజంగా వీళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. వచ్చిన వెంటనే మళ్ళీ వీళ్ళకి వాలంటీర్ పగ్గాలు అప్పచెప్తామని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నా. వచ్చినాయి. చంద్రబాబు నాయుడు రేపొద్దున వచ్చి మీకు 1 కిలో బంగారం పంచుతానని చెప్తాడు, లేకపోతే అన్నదమ్ముళ్ళందరికీ 1 కారు ఇస్తానని చెప్తాడు. నమ్ముతారా మీరు అని చెప్పేసి ఒకసారి మిమ్మల్ని అడుగుతారా? నమ్ముతారా అమ్మా? నిజంగా చేసేవాడు అయ్యేనంటే 14 సంవత్సరాల్లో 1 సంవత్సరం అన్నా చేసిండేవాడు కదా. ఈ రోజు 14 సంవత్సరాల తర్వాత ఏం చేశాడు అంటే మీకు ఏమైనా పథకాలు గుర్తొస్తున్నాయా? ఒక్క పథకం అన్నా? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే పథకాలు గుర్తొస్తున్నాయా? రావడం లేదా? రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే పథకాలు గుర్తొస్తున్నాయా? రావడం లేదా? కానీ చంద్రబాబు నాయుడు గారి పేరు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరికంటే ఎక్కువ సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, కానీ ఒక్కటంటే ఒక్క మంచి పని కూడా పేదవాళ్ళ కోసం చేయలే. మరి ఈరోజు జగనన్న చేస్తే ఓర్చుకోలేకపోతా ఉన్నాడు. మరి ఇక్కడ మన నంద్యాల పరిస్థితి కూడా ఆలోచిద్దాం. మా నాయన రాకమునుపు ఇదే దేవనగర్ లో, ఇదే శ్యామ్ నగర్ లో, ఇదే వీసీ కాలనీలో పాత వాళ్ళు చాలా మంది ఉన్నారు, పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు. రోడ్ల పరిస్థితి ఎట్టుండదో ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్పి కోరుతున్నా. శిల్పామోహన్ రెడ్డి గారు రాకమునుపు సైకిల్ మీద పోతున్న వాడు కూడా దిగి సైకిల్ ని భుజానికి ఎత్తుకొని తీసుకెళ్లిన విషయాలు వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. ఈ రోజు మీకు కనపడుతున్న ఈ సీసీ రోడ్లు అన్ని కూడా శిల్పామోహన్ రెడ్డి గారి హయాంలోనే పడిన విషయం వాస్తవం కాదా అని చెప్పి నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. మరి శిల్పామోహన్ రెడ్డి గారు రాక మునుపు ఎమ్మెల్యేలు ఎప్పుడైనా మీకు కనపడే వాళ్ళ? సందులు బట్టి ఎప్పుడైనా తిరిగిన వాళ్ళు ఉన్నారా? మరి శిల్పామోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పిల్లవాడిని అడిగినా సరే రే మా ఎమ్మెల్యే తిరుగుతున్నాడు మా సందులు అని చెప్పి గడప గడపకి వచ్చినాం, ఇంటింటికాడికి వచ్చినాం, ప్రతి ఒక్కరిని పలకరించి మీ అందరి సమస్యలు కూడా తెలుసుకొని ఆ సమస్యలకి కొన్ని దానికి పరిష్కారం కూడా చూపించినాం. మరి అవతల పెద్ద ఆయన ఫరూక్ గారు పోటీ చేస్తున్నారు మన మీద. నేను ఎన్ని సంవత్సరాలు చేసినా నాకు 5 సంవత్సరాల అవకాశం వచ్చింది. దాంట్లో మొదటి 2 సంవత్సరాలు కరోనాలో పోయిందా లేదా అనేది మీరే ఒకసారి ఆలోచించండి. కరోనాలో ఇబ్బంది పడ్డావా లేదమ్మా? కరోనాలో ఎటువంటి పనులు ఎందుకు చేయలేకపోయినామంటే ఇక్కడే కాదు దేశం మొత్తం చేయలే, ప్రపంచం మొత్తం కూడా చేయలే. అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నవాళ్ళం. మరి ఆ రోజు కరోనా సమయంలో ఒకసారి గుర్తు చేసుకోండి, జగన్ అన్న ఉచితంగా వ్యాక్సిన్ వేయించినాడు.
జగనన్న నెలకి 2 సార్లు రేషన్ ఇచ్చినాడు. జగనన్న ఇంటికి 1000 రూపాయలు పంచిచ్చినాడు. జగనన్న తర్వాత ఉచితంగా వైద్యం కూడా చేయించినాడు. అదే మనము సొంత డబ్బులతోటి పండ్లు కూరగాయలు పంచినాం, ఇంటికాడికి మాస్కులు పంపించినాం, శానిటైజర్లు పంపించినాం, ఆఖరికి మన ఇంటికాడికి వస్తే రేషన్ సరుకులు కూడా ఇచ్చి పంపించిన పరిస్థితిని మీ అందరికీ వివరిస్తున్నా. సందులు పట్టుకొని తిరిగినాం, మెయిన్ రోడ్లలో నిల్చొని అయ్యా మీరు ఇళ్లలో ఉండండి, మీ ఇంటికాడికి మేము అన్ని చేస్తామని చెప్పి ఆ రోజు మీ అందరికీ ధైర్యం ఇచ్చాం. కానీ కరోనా లాంటి కష్టకాలంలో మన కుటుంబ సభ్యుల్ని కోల్పోతున్న సమయాల్లో మనం కన్నీళ్లు పెట్టుకొని మన ఇబ్బందుల్లో ఉన్న సమయాల్లో ఒక్క తెలుగుదేశం నాయకుడన్నా మీకు కనపడినాడా అని చెప్పేసి నేను అడుగుతున్నా. ఒక్క తెలుగుదేశం నాయకుడన్నా, ఇదే ఫారూక్ గారు ఆ రోజు ఎమ్మెల్సీ, మరి ఎప్పుడైనా మీకు ఫరూక్ గారు కనపడినారా అని చెప్పేసి నేను అడుగుతా. ఫరూక్ గారిని చూసి ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? కనపడినారా ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా? ఎన్ని సంవత్సరాలు అయింది? గత 5 సంవత్సరాలు ఏమైనా చూసినారా ఆయన్ని? ఎప్పుడైనా కనపడినాడా? 10 సంవత్సరాలు ఏమైనా చూసినారా ఆయన్ని? ఎప్పుడైనా సందుల్లో కనపడినాడా? తిరిగినారా? మరి పెద్ద ఆయన అంటాడు పాతవన్నీ మర్చిపోండి, నాకు ఆఖరి అవకాశం ఇవ్వండి అని. ఎన్ని సంవత్సరాలు చేసినాడో తెలుసా ఫరూక్ గారు? 21 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు. 21 సంవత్సరాలు. మరి నా కరోనా సమయాన్ని తీసేస్తే నేను ఎన్ని సంవత్సరాలు చేసినా? 3 సంవత్సరాలు చేసిన. మరి పెద్ద ఆయన 21 సంవత్సరాల పాటు 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశా, 6 సంవత్సరాలు ఎమ్మెల్సీగా చేశా, 5 శాఖలకి మంత్రిగా చేశా, మండలికి చైర్మన్ గా. అంటే ఈ యొక్క రాష్ట్రంలో అత్యున్నతమైన పదవి, ఇంకా అంతకంటే పెద్ద పదవి మన దగ్గర రాజకీయాల్లో లేవు. మరి అటువంటి పదవులు చేసినాడు. ఈ రోజు ఆయన వైద్య శాఖ మంత్రిగా పనిచేశాడు. ఒక్క హాస్పిటల్ కట్టినట్టన్నా, ఒక్క క్లినిక్ కట్టినట్టన్నా సరే మీకు ఏమైనా గుర్తుందా అని అడుగుతున్నా. ఎక్కడైనా హాస్పిటల్ కట్టినట్టు గుర్తుందమ్మా? ఎక్కడైనా క్లినిక్ కట్టినట్టు? మీరు ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ హాస్పిటల్ పోయినారా? గవర్నమెంట్ హాస్పిటల్ పోయిన వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. బాగుందా బాలేదా? 2019 తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్, ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ బాగుందా బాలేదా? మీరు ఒక్కసారి వెళ్లి చూసి మీ బిడ్డ వచ్చిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ రూపురేఖలు మారినాయా లేదా అని చెప్పేసి మీరే ఆలోచించమని చెప్పేసి కోరుతా ఉన్నా. మరి మీ బిడ్డగా నాకు 3 సంవత్సరాల అవకాశం ఇస్తే 5 అర్బన్ హెల్త్ సెంటర్లు కట్టినాం. 5 అర్బన్ హెల్త్ సెంటర్లు. నంద్యాల పుట్టినప్పటి నుంచి 3 ఉంటే మనం వచ్చిన తర్వాత 5 అర్బన్ హెల్త్ సెంటర్లు ఈ రోజు నిర్మించామని చెప్పి గర్వంగా తెలియజేసుకుంటున్నా. గ్రామాల్లో పోతే వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు నిర్మించినాం. ఇంటికాడికి ఆరోగ్య సురక్ష అని చెప్పి ఇంటికాడికి వచ్చేసి టెస్టులు చేసి మీ ఆరోగ్యం బాగుందా బాలేదా అని వకాబు చేసినాం. ఎవరికైనా కంటి పరీక్షలు కళ్ళ సమస్యలు ఉంటే వాళ్ళకి ఉచితంగా ఆపరేషన్ చేసి కళ్ళద్దాలు కూడా ఇచ్చినటువంటి ప్రభుత్వం మనది. మరి ఇవన్నీ కూడా మీ బిడ్డ హయాంలో 3 సంవత్సరాల్లో చేస్తే ఫరూక్ గారి హయాంలో ఒక్క హాస్పిటల్ రాలే, ఒక్క క్లినిక్ రాలే. ఆయనేమో మంత్రి అయిపోయా, మనమేమో సాధారణ ఎమ్మెల్యే అయిపోయా. మరి ఆయన విద్యాశాఖ మంత్రి కూడా పనిచేశాడు. విద్యాశాఖ మంత్రిగా పనిచేసి ఫరూక్ గారి హయాంలో ఒక్క కాలేజ్ కట్టినట్టు గాని, ఒక్క స్కూల్ కట్టినట్టు గాని మీకు ఏమైనా గుర్తుందా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఒక కాలేజ్ గాని, ఒక స్కూల్ గాని. ఇంకా పైపెచ్చుగా ఆ రోజుల్లో ఉర్దూ మీడియం స్కూళ్ళని కూడా మూపించిన ఘనత ఫరూక్ గారిది. మరి ఈ రోజు మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ బిడ్డ నంద్యాల ఎమ్మెల్యే అయిన తర్వాత నంద్యాలకి మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినాం, నంద్యాలకి ఐటీఐ కాలేజ్ తీసుకొచ్చినాం, నంద్యాలలో మహిళా జూనియర్ కళాశాల నిర్మించినాం, నంద్యాలలో బాయ్స్ జూనియర్ కళాశాల నిర్మించినాం, నంద్యాలలో ఉర్దూ జూనియర్ కళాశాల విత్ హాస్టల్ ఫెసిలిటీస్ నిర్మించినాం, నంద్యాలలో ఏపీ మోడల్ స్కూల్ ని తయారు చేస్తున్నాం, నంద్యాలలో నాడు నేడులో 43 కోట్ల రూపాయలు పెట్టి ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా రూపురేఖలు మారుస్తున్నాం. దీని పక్కనే ఉన్న ఇదే ప్రభుత్వ పాఠశాలలో కూడా పనులు జరుగుతున్న విషయాన్ని ఈ రోజు మీకు గుర్తు చేస్తున్నా. మరి ఇవన్నీ కూడా మనము 3 సంవత్సరాల హయాంలో మీ బిడ్డ చేస్తే ఫరూక్ గారు 21 సంవత్సరాలు ఉన్నారు. ఎన్ని చేసి ఉండాలి? విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేసినాడు. ఎన్ని చేసి ఉండాలి? మీకేమన్నా కనపడుతున్నాయా? మీకేమన్నా కనిపిస్తున్నాయా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. మైనార్టీ కన్నా ఎదగనిచ్చినాడా అని చెప్పేసి ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. ఒక మైనార్టీ కన్నా పదవులు ఇచ్చినాడా అని చెప్పేసి ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా.